నమస్కారం. నిన్న పల్లా శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఏమనంటే అది కార్మికుల్ని ఎవరో రెచ్చగొడుతున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేట్ పరం కాలేదు, చెప్పిన మాటలు నమ్మొద్దు అని శ్రీకృష్ణుడు పరమాత్మలాగా గీతా ఉపదేశం చేస్తున్నాడు. ఇంకా మీ మాటలు నమ్మేవాళ్ళు ఎవరు లేరండి. మీ మాయ మాటలు నమ్మి ఒకసారి ఇద్దరు మీకు బాగా ఓట్లు మీరు తీసుకెళ్ళి కేంద్ర ప్రభుత్వం తాకట్టు పెట్టారు కార్మికుల్ని, స్టీల్ ప్లాంట్ని తీసుకెళ్ళి కదా. 32 ప్రైవేటు పరాలకి కంపెనీలకి టెండర్లు పిలిచారు. ఈరోజు స్టీల్ ప్లాంట్ ముక్కలుగా నరికి కట్ చేసి ప్రైవేట్ పరం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. మళ్ళీ మీరొచ్చి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నారు అని ఇంకా మబ్బు పెడతా ఉంటారు. మీకు న్యాయంగా ఉందండి పల్లా శ్రీనివాసరావు గారు? అదేమంటే స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే వాళ్ళందరినీ తగిన చర్యలు తీసుకుంటాం, జైలుకి పంపిస్తాం. ఇంకంతకన్నా మీరేం చేయలేరు కదా. జైలుకి పంపించడం ఇంకంతకన్నా మీరేం చేయలేరు. పంపించండి జైలుకి వెళ్ళి వచ్చినాక ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత. ఏమన్నా అర్థం ఉందా మీరు పెట్టే ప్రెస్ మీట్లకి? వేలాది మంది కార్మికులు పట్టుకొని అలో రామ లక్ష్మణ అని రోడ్లు పడితే వాళ్ళని పట్టించుకోకుండా మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి ఎవరిని నమ్మిస్తావా నువ్వు? ఎవరిని నమ్ముతారు నీ మాటలో? నీకు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల మీద చిత్తశుద్ధి ఉంటే కార్మికులందరూ పిలిచి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు. దానికి సమాజ్వాదీ పార్టీ తరఫున మేము కూడా వస్తాం. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉసురు మీకు తగలకపోదు. మేము చెప్తా ఉన్నాం. నమ్మించి మోసం చేశారు పల్లా శ్రీనివాస్ కార్మికుల్ని. అదేమంటే మళ్ళీ వైసీపీ మీద పడతారు పోయి. కానీ పద్ధతి పాడుందా మీరు మాట్లాడే మాటలకి? ఏమన్నా పద్ధతి ఉందా? మీరంతకు మీరే మళ్ళా లెక్చర్లు వేయటం. విశాఖ స్టీల్ ప్లాంట్ మీకు న్యాయం చేయని పక్షంలో రిజైన్ చేస్తామని ఒకళ్ళు, మమ్మల్ని పార్లమెంట్ పంపించండి మేము ఉద్ధరిస్తామని ఒకళ్ళు, ఓ పక్క కూటమి ప్రభుత్వం బీజేపీలు చూస్తున్నారు ప్రైవేట్ పరం అయిపోయిందని. ఎంతమందిని మోసం చేస్తారు మీరు? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేసి, ప్రజలను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారికి వచ్చారు మీరు కాదా? ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం చేస్తూ ఉన్నారు. ఓ పక్క హోమ్ మినిస్టర్ గారు తన పదవిని కూడా దుర్వినియోగం చేస్తూ ఉంది. పేరోల్ బెయిల్ ఇచ్చి మీరంతకు మీరే పేరోల్ బెయిల్ ఇవ్వటం, మళ్ళీ మీరంతకు మీరే క్యాన్సిల్ చేయటం. ప్రభుత్వాన్ని మీ సొంత ప్రయోజనాలకు వాడుకుంటా ఉన్నారు ఈరోజు టీడీపీ నాయకులు కానీ, కూటమి ప్రభుత్వ నాయకులు కానీ. ఎక్కడ బీజేపీ వాళ్ళు లేరులేండి, ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఇవ్వరు కదా. ఎంత దారుణంగా ఉందండి పరిపాలన. రాజధాని అన్నారు, ఆదాని అన్నారు, ఈదాని అన్నారు, దెంకపోయి గోదావరిలో దింగారు. దెంకపోయి అందరినీ ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ గోదావరిలో పడి దింగారు. దెంకపోయి ఈదుకోలాగా, లాక్కోలాగా, పీక్కోలాగా చస్తున్నాం. ఇదండి పరిపాలన. ఒక అతను అంటాడు, బీటెక్ రవి, మేము జడ్పీటీసీ రాజీనామా చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా రాజీనామా చేయండి, ఇద్దరం ఎలక్షన్కి వెళ్దాం. ప్రజల సొమ్ము అది, మీ బాబు సొమ్ము కాదు. ఎప్పుడు పడితే అప్పుడు రిజైన్ చేసి కోట్లాది రూపాయలు సొమ్ము నష్టపడటానికి మీ ఇష్టమేనా? రాజ్యాంగం మీ అయ్యేదనుకున్నారా? ఏమన్నా మీ ఇష్టాచారం చేస్తూ ఉన్నారు. ఎవరు బాబాయ్ సొమ్ము కోట్లాది రూపాయలు ఖర్చు చేయడానికి మీ ఇష్ట ప్రకారం గెలవటం, మళ్ళీ ఓడిపోయి మళ్ళీ రిజైన్ చేసి మళ్ళీ పందానికి సవాల్ చేయటం ఏంటంటే మీ సవాలు?
ఆకాశం మీద ఉమ్మొస్తే మీద పడితే మీకు అది గుర్తుపెట్టుకోండి. సరిగ్గా పరిపాలన చేత కాకపోతే రిజైన్ చేసి ఇంట్లో కూర్చోండి, ఆడవాళ్ళకు తోడుగా ఉంటారు. ప్రజలు సిగ్గుతో తలదూచుకోవాల్సి వస్తుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో. ఎమ్మెల్యేలు ఆడవాళ్ళ మీద దౌర్జన్యాలు చేయటం, వీడియో కాల్స్ మాట్లాడటం, చిత్రహింసలకు గురి చేయటం, ఇది కూటమి ప్రభుత్వం పరిపాలన ఈ రోజుల్లో. చిచ్చి.